సమ్మక్క సారలమ్మ జాతర అంటే కేవలం ఒక భక్తులకు సంబంధించిన పండగ మాత్రమే, జాతర మాత్రమే కాదు. ఒక చరిత్రకు సంబంధించిన సజీవ సాక్ష్యం. కోయ తెగకు చెందిన గిరిజనులకు సంబంధించిన, ఆదివాసీలకు సంబంధించిన పోరాట పటిమకు సంబంధించిన చారిత్రక సాక్ష్యం. ఆధ్యాత్మికత ఉంటుంది ఇందులో, మతము ఉంటుంది. రాజుల మీద, పాలకుల మీద తిరుగుబాటు చేసిన పాలితుల, బాధితుల వీరగాథ కూడా ఇందులో ఉంటుంది. అంతేకాని సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఏదో జస్ట్ క్యాజువల్ పండగ మాత్రమే కాదు, జాతర మాత్రమే కాదు, ఏదో ఒక గిరిజన ఆదివాసీ తెగకో ఒక ప్రాంతానికో చెందినది మాత్రమే కాదు. భారతదేశంలోనే గర్వించదగ్గ పండగల్లో ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ చెప్పుకోదగ్గది. పాలకుల మీద పాలితులు చేసిన తిరుగుబాట్లకు సంబంధించి ఈ తెలంగాణని, అప్పట్లో అయితే ముఖ్యంగా ఆంధ్ర అంతటినీ కూడా కాకతీయులు పరిపాలించిన రోజుల్లో కాకతీయ రాజులకి అంటే కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడికి ఒక సామంతుడిగా, చెప్పుకోదగ్గ వీర నాయకుడిగా మనకి మేడరాజు కనిపిస్తారు. అక్కడి నుంచి వాళ్ళ యొక్క చరిత్ర, దానికి సంబంధించిన ఒక కుటుంబ గాథ మనకు కనిపిస్తుంది. మేడరాజు కుమార్తె సమ్మక్క. సమ్మక్క యొక్క భర్త పగిడిద్ది రాజు. పగిడిద్ది రాజు యొక్క సోదరుడు గోవిందరాజులు. సమ్మక్కకి 2 పిల్లలు, యాక్చువల్గా 3 ప్రధానంగా. సారలమ్మ తమ్ముడు జంపన్న. నిజానికి సాధారణంగా కోయ, గిరిజన, ఆదివాసి సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక జీవనంలో ఉన్న వీరికి అప్పట్లో అంటే మేడారం ఆ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చి దాదాపుగా పన్నులు కట్టలేనంత పరిస్థితి వచ్చినప్పుడు పగిడిద్ది రాజు, అప్పటి ఆ మేడారం పరగణాయక నాయకుడైన, అంటే సమ్మక్క యొక్క భర్త, ఆయన పన్నులు కట్టలేదు కాదు, కట్టలేని పరిస్థితి. కానీ ప్రతాపరుద్రుడికి మాత్రం ఇది ఒక ధిక్కారస్వరంగా కనిపించింది. దాంతో మంత్రి యుగంధరుణ్ణి పంపించి పెద్ద ఎత్తున సైన్యంతో మేడారం సమీపంలో సంపెంగవాగు అని ఉంటుంది, అక్కడ పగిడిద్దరాజు అతని యొక్క సైనికులు వాళ్ళందరినీ కూడా కాకతీయ సైన్యం తీవ్రంగా ఓడించడం జరుగుతుంది. ఆయుధ బలం, సంఖ్యాబలం, బల్లగం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాలక వర్గం, ఇవన్నీ కాకతీయ రాజులే గెలుస్తారు అన్నది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది చాలా బాధాకరంగా, అవమానకరంగా, అన్నింటికన్నా మించి ఒక రాజు యొక్క పాలక వర్గం యొక్క ఒక దుశ్చర్యని భరించలేని పగిడిద్దరాజు, సారలమ్మ, అలాగే గోవిందరాజు వీళ్ళందరూ కూడా వీరమరణం చెందడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, జంపన్న అయితే అక్కడున్న వాగులోకి దూకి మరణించడం జరిగింది. అందుకనే దానికి జంపన్న వాగు అని పేరు వచ్చింది. ఇన్ని రకాలుగా జరిగిన సందర్భంలో పగిడిద్దరాజు భార్య అయిన సమ్మక్క మాత్రం కాకతీయ సైన్యంతో పోరాడి అత్యంత వీరోచితంగా యుద్ధం చేయడం జరుగుతుంది. అందుకనే ఈ మొత్తం జాతరలో సమ్మక్కకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. సమ్మక్క ఇవాళ దేవతగా కొనియాడబడి ఆమెతో పాటు ఇతరుల అనుంగు వారందరూ కూడా దేవతలుగా, దేవుళ్ళుగా కొనియాడబడ్డారు. యాక్చువల్గా జంపన్న అంటే పగిడిద్దరాజు సమ్మక్క కాకతీయ సైన్యంతో పోరాడుతున్నప్పుడు యాక్చువల్గా ఒక సైనికుడు దొంగచాటుగా ఆమెను చంపడం జరుగుతుంది. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే ఒక్క మాట చెప్పాలి అంటే వీర మహిళ ఆమె. నమ్మక ద్రోహంతో, వెన్నుపోటుతోటి వెనకాల నుంచి చంపిన వారు తప్ప మరొకటి కాదు. తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క ఇదిగో ఇప్పుడు ఎక్కడైతే ఈ జాతర జరుగుతోందో ఆ స్థలంలోనే నేల కొరగడం జరిగింది. ఇక్కడ మేడారం అనేది కీలకమైన ప్రాంతం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ నుంచి పగిడిద్దరాజు యొక్క గద్దె బయలుదేరుతుంది. ఎక్కడికి? మేడారం చేరడానికి.
ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచేమో గోవిందరాజుల గద్దె బయలుదేరుతుంది. ఎక్కడికి? మేడారానికి. కన్నెపల్లి అనే చిన్న గ్రామం ఉంటుంది మేడారం దగ్గరలో. అని మేడారము, అలాగే చిలకలగుట్ట, కన్నెపల్లి 3 చుట్టుపక్కల ఉండేవి. సారళమ్మ కన్నెపల్లి మీదుగా తన తమ్ముడు యొక్క జంపన్నని పలకరిస్తూ జంపన్న వాగు మీదుగా మేడారాన్ని చేరుతుంది. అంటే ములుగు జిల్లాలోని తాటబాయి మండలంలో ఉన్న మేడారానికి పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజుల గద్దె, సారళమ్మ గద్దె, జంపన్న వాగు మీదుగా సాగిన గద్దెలు ఇవన్నీ కలిసి చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో సమ్మక్క దేవత గద్దెకు చేరే ఘట్టమైన, అత్యంత పవిత్రమైన, మనోహరమైన, మధురమైన క్షణం మొత్తం జాతరలో హృదయం లాంటిదన్నమాట. భక్తులకు కొంగు బంగారంగా, ఏది కోరితేది తీర్చే కొంగు బంగారంగా నిలిచిన మహోన్నతమైన ఘట్టం, మహోన్నతమైన జాతర. నిజానికి తెలంగాణ వారు మాత్రమే కాదు, తెలుగు వారు మాత్రమే కాదు, భారతీయులందరూ కూడా గర్వంగా, భక్తితో కొలబదగ్గ అనుంగు భక్తుల కోరికలు తీర్చే ఒక అత్యద్భుతమైన దేవతల స్వరూపంగా, కోయ తెగకు చెందిన ఆదివాసీ తెగకు చెందిన వారు దేవతలుగా, పోరాటానికి ప్రతీకలుగా నిలవడం అనేది ఖచ్చితంగా ఒక మనోహరమైన రూపం, ఘట్టం. మనందరము స్మరించుకోవాల్సిన సుదినం. సమ్మక్క సారలమ్మ జాతర గురించి 5-6 నిమిషాలు తెలుసుకుంటేనే ఎంత ఉద్విగ్నంగానూ రోమాంచితంగానూ ఉంటే మొత్తం ఈ కథ ఏమిటి, జంపన్న వాగేంటి, సంపెంగ వాగేంటి, వీటికి సంబంధించిన వివరాలేంటి, సమ్మక్క ఎవరు, సారలమ్మ ఎవరు లాంటి వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తోటి కూడిన ఒక క్లాసులా అనిపించే ఒక అత్యద్భుతమైన 1 గంట నుంచి 40 నిమిషాల వీడియో మీకోసం ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.